సో ఈ వీడియోలో మనం నీట్ కౌన్సిలింగ్కి ముందు కంపల్సరీగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం. కౌన్సిలింగ్కి ముందు ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ రెడీగా ఉంచుకోవాలి. ఏమేంటివంటే నీట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, 10th మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఒకవేళ అప్లై చేసుకోగలిగితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఒరిజినల్తో పాటు ఒక 2 to 3 జిరాక్స్ సెట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఎంసీసీ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వండి. అందులో మాత్రమే ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేయండి. అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయడము, లేదంటే ఓటీపీస్ షేర్ చేయడము, ఏజెంట్స్ని బ్లైండ్గా నమ్మడం ఇలాంటివి చేయకండి. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు రీసెర్చ్ చేయండి. చాలామంది ర్యాండమ్గా కాలేజెస్ సెలెక్ట్ చేస్తుంటారు. అలా కాకుండా ఒక్కసారి ఫిల్ చేసే ముందు ఇవి చెక్ చేసుకోండి. కాలేజెస్ ఫీజు ఎంత ఉంది, బాండ్ రూల్స్ ఏంటి, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, పేషెంట్స్ ఫ్లో ఎలా ఉంది, ఎన్ఎంసీ రికగ్నైజేషన్ ఉందా, లొకేషన్ ఏంటి, గవర్నమెంట్ సీట్ వచ్చింది అంటే చాలు కాకుండా హరిగా అంటే తొందరగా సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోకుండా ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకొని సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. కట్ ఆఫ్స్ చూసి రియలిస్టిక్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంటే ఓన్లీ డ్రీమ్ కాలేజెస్ ఒకటే పెట్టుకొని రిస్క్ చేయకుండా హైయెస్ట్ కట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, మీడియం కట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, సేఫ్ కాలేజెస్ ఏంటి అని చెప్పి చూసుకొని పెట్టుకోండి. కౌన్సిలింగ్లో రూల్స్ రౌండ్కి చేంజ్ అవుతుంటాయి. ఎస్పెషల్లీ రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ ఉందంటే రౌండ్ 2 ఎగ్జిట్ పెనాల్టీ అనేది ఉంటుంది. స్ట్రే వేకెన్సీ రూల్స్ ఇవి ముందు క్లియర్గా తెలుసుకోండి, తర్వాత ఎగ్జిట్ గురించి ఆలోచించండి. ఫీ డీటెయిల్స్ కంప్లీట్గా చెక్ చేసుకోండి. అంటే ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని హిడెన్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. సో ట్యూషన్ ఫీ, హాస్టల్ ఫీ, ఎక్స్ట్రా ఫీజెస్ ఏమన్నా ఉన్నాయా, సెక్యూరిటీ డిపాజిట్ ఏమన్నా ఉందా, ఇవి చూసుకోండి. ఫైనాన్షియల్గా ప్లానింగ్ చేసుకొని అప్లై చేసుకోండి. అయితే ఫేక్ ప్రామిసెస్ని నమ్మకండి. ఎందుకంటే తక్కువ మార్క్స్ వచ్చాయా, గవర్నమెంట్ కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్స్ ఇప్పిస్తాము, లేదంటే మేనేజ్మెంట్ సీట్ గ్యారంటీ, ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ చాలా ఉంటాయి. అవి చాలా డేంజరస్, నమ్మకండి. ఓన్లీ అఫీషియల్ కౌన్సిలింగ్ని మాత్రమే ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే తప్ప మనకి ఎంబీబీఎస్లో సీట్స్ అనేవి రావు. నెక్స్ట్, ప్యానిక్ అవ్వకండి. ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోతే టెన్షన్ తీసుకోకండి. రౌండ్ 2 అని, మాపప్ రౌండ్ అని, స్టేట్ కౌన్సిలింగ్ అని, డీమ్డ్ యూనివర్సిటీస్ అని చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ప్యానిక్ అవ్వకుండా, ఒక ఫస్ట్ దాంట్లో రాకపోతే సెకండ్ రౌండ్లో రావచ్చు. సో ప్యానిక్ అవ్వకుండా మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. నీట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్, కానీ కౌన్సిలింగ్ కూడా ఇంకా ఇంపార్టెంట్. రైట్ డెసిషన్ తీసుకుంటే మంచి కాలేజ్ వస్తుంది. ఒక్క చిన్న మిస్టేక్ చేసినా సీట్ మిస్ అవుతుంది. సో జాగ్రత్తగా కౌన్సిలింగ్కి ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, కాలేజెస్ పెట్టుకోండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.